ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మీరంతా బాగున్నారని, మిమ్మల్ని అందరినీ ఆయన చేపట్టి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఆయన విడిచిపెట్టినా ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోలేదు. ఇంకా ఆయన కృప మనల్ని వెంబడిస్తూ, మనల్ని బ్రతికిస్తూ ఈరోజు ఈ విధంగా నిలబెట్టి ఉంచింది. కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా, ఈ ఉదయం లేవగానే ఏ బాధ, ఏ కన్నీటి పరిస్థితి నీకున్నా ఎంత మాత్రం భయపడకండి. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఉదయాన్నే మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడుతున్నారు. ఆయన మాటని ఎత్తిపట్టి ప్రార్థించండి, ప్రార్థనలో పోరాడండి. తప్పక ప్రతి వాగ్దాన నెరవేర్పును మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా బాధలో, కష్టంలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ ప్రతి కామెంట్ను చదువుతున్నారు. కాబట్టి భయపడకండి, మీరు కూడా ప్రార్థించండి పట్టుదలతో. తప్పకుండా దేవుని కార్యాలు చూస్తారు. ఆయన చేతులే మిమ్మల్ని బలపరుస్తాయి. ఆయన చేతులే మిమ్మల్ని నడిపిస్తాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆమేన్. నీ జీవితంలో భయంకరమైన తుఫానులు ఎదురైనప్పుడు, తుఫానుకు పర్వతములు కంపిస్తున్నట్లుగా నీ కుటుంబము కంపిస్తూ ఉన్నా, నీ పరిస్థితులన్నీ షేక్ అయిపోతూ ఉన్నా, నీకు ఆధారంగా చేసుకున్న విషయములు తొలగిపోతూ ఉన్నా, నీవు ప్రేమిస్తున్న వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నా, ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపోదని దేవుడి రోజు సెలవిస్తున్నారు. నీ జీవితంలో నీకు ఎదురైన సమస్య ఎంత భయంకరమైనదైనా, నిన్ను షేక్ చేస్తూ ఉన్నా, నీ పరిస్థితులన్నీ తారుమారైనట్లుగా, ఒక తుఫాను కొట్టినట్లుగా నీ కుటుంబాన్ని కొడుతూ ఉన్నా భయపడొద్దు. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ నా కృప మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. నా నిబంధన ఎప్పటికీ నీపై నుండి తొలగిపోదు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తానని సృష్టికర్తని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అవును, అనేక సార్లు భయంకరమైన పరిస్థితులు ఎదురై ఎంత భక్తులైనా, ఎంత విశ్వాసం కలిగిన వారైనా, అంతవరకు ఎన్నో కార్యములు వారి జీవితంలో చూచినా వారి శ్రమల తీవ్రతను బట్టి దేవుని కృప నాకు దూరం అయిపోయిందేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఈ అగ్ని లాంటి పరీక్షలు నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఎంత మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన కృప నీపై నుండి తొలగిపోలేదు. ఎంతగా అంటే ఎంతో స్థిరమైన పర్వతములు కదిలిపోతాయి. అంటే నీ జీవితంలో ఉన్న స్థిరమైన విషయాలు కదిలిపోవచ్చు. నీవు ఆధారంగా చేసుకున్న విషయాలు తొలగిపోవచ్చు. కొండంత ఆధారం నాకుంది అని అనుకోవచ్చు నీవు కొన్ని విషయాలను బట్టి. అవి కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీవు నిరాధారంగా మిగిలిపోయి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ఆకాశం అంతున్న ఆయన కృప మాత్రము తొలగిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన అత్యంత కృప కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మరలా నీకు గుర్తు చేస్తున్నారు. నేను విడిచిపెట్టలేదు, నా కృప నిన్ను విడిచిపెట్టలేదు, నేను నీకు తోడై ఉన్నానని. ఎంతో విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న నీ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి నీ జీవితము భయంకరమైన కుదుపులకు లోనవుతుంది. నీ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఎదురవుతాయి. షేక్ అయిపోయే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. నీ విశ్వాసం కూడా కుదుపులకు లోనవ్వచ్చు, షేక్ అవ్వచ్చు.
విశ్వాసం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అటువంటి తత్తరిల్లే పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా ఆయన కృప మాత్రము నేను విడిచిపెట్టి వెళ్ళిపోదంట. అందరూ నేను విడిచిపెట్టినా, నీ జీవితంలో ఉండి కదిలి వెళ్ళిపోయినా, అందరి ప్రేమలో మారిపోయినా ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన క్రియల్లో మార్పు లేదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేడు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు. తల్లి మరచినా, తండ్రి విడిచినా ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన దయ నిన్ను దాటిపోలేదు. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోలేదు. కాబట్టి నీవు లోకంలో ఏది కోల్పోయిన అనుకుంటున్నావో, ఏది లాస్ అయిపోయిన అనుకుంటున్నావో, ఏది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకుంటున్నావో, ఏది లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ ప్రతి ఆధారమును నువ్వు కోల్పోయినా, నిరాధారంగా నీవు మిగిలిపోయినా ఎంత మాత్రం భయపడొద్దు. ఎందుకంటే సృష్టికర్త నీకు ఆధారంగా ఉండబోతున్నాడు. ఇదివరకెన్నడూ చేయని కార్యములు, ఇదివరకెన్నడూ చూడని కార్యములు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఎందుకంటే ఈ లోకంలో మనం దేనిని ఆధారంగా చేసుకున్నా అది కొంతకాలమే. దేని మీద మనం దృష్టి ఉంచినా అది కొంతకాలమే. ఏది నాది అనుకున్నా అది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. తల్లైనా, తండ్రి అయినా, బంధువులైన, స్నేహితులైన, ధనమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, చివరకు మన బిడ్డలైనా, మనం ఆధారంగా చేసుకున్నది ఏదైనా అది కొంతకాలమే. అయితే దేవుని కృప మాత్రం శాశ్వతమైనది. నువ్వు మరణించేంత వరకు కూడా నీకు తోడుగా ఉంటుంది. అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టదు, నిన్ను వెంటాడుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏ స్ట్రగుల్స్ గుండా వెళ్తూ ఉన్నా, ఏ కుదుపులు మీకు కలుగుతూ ఉన్నా, మీ విశ్వాసాన్ని కుదుపుతూ ఉన్నా, మీ ఆరోగ్యం పోగొట్టుకొని, శక్తిని పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని, సమయాన్ని పోగొట్టుకొని, నా ఆయుష్కాలం అంతా పోగొట్టుకున్నాను, నా వయసు అంతా పోగొట్టుకున్నాను, నా జీవితంలో నేను ఉంది అనుకున్నదంతా కూడా పోయింది, ఇక నాకు మిగిలింది ఏది లేదు అని నీవు నిరాశలో ప్రస్తుతం ఉన్నా, ఒక్కసారి దేవుని వైపు చూడండి. ఆయన కృపను చూడండి. మీపై ఆయన ఎంత కృప కలిగి ఉన్నాడో. అన్ని కోల్పోయిన ఈ స్థితిలో కూడా ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీపై కృప చూపిస్తూ ఉన్నాడు. నీవు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టలేడు. నీవు ఆయనకు కావాలి. అందుకే ఈరోజు మరలా నా కృప నీకు తోడైంది బిడ్డ, భయపడొద్దు, నేనున్నాను కదా. ఎందుకు నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు? ఎందుకు నువ్వు షేక్ అవుతున్నావు? ఎందుకు నువ్వు దిగులుతో ఉన్నావు? భయపడొద్దు, దిగులు పడొద్దు. నేను నీ ప్రతి విషయాన్ని తిరిగి బాగు చేస్తాను. నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నేను రెస్టోర్ చేస్తాను. నేనున్నాను, భయపడొద్దని సృష్టికర్తైన దేవునితో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునిపై ఆధారపడండి. ఆయన కృపను దాటి వెళ్ళిపోవద్దు. ఆయన కృపలో నిలిచి ఉండండి. ఆయన కృపపై ఆధారపడండి. ఆయన కృప నిత్యము నిన్ను నడిపిస్తుంది. ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది. పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ నిన్ను వీడిపోదు నా కృప, నిన్ను వీడిపోదు నా కృప, నా నిబంధన తొలగిపోదు, నా నిబంధన తొలగిపోదు. తల్లి అయినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చిక్కియున్నాను, నిన్ను చిక్కియున్నాను. తల్లి అయినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చిక్కియున్నాను,
చెక్కియున్నాను. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు. ఇంతవరకు మమ్మల్ని కాపాడావు. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచావు. అందరి బట్టి నీకు వందనాలు తండ్రి. ఎవ్వరు విడిచినా భయపడకండి. పరిస్థితులు తారుమారైపోతున్నా భయపడకండి. నా కృప ఎప్పటికీ నేను విడిచిపోదు. నా నిబంధన తొలగిపోదు. నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేశారు తండ్రి. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన మీరు మాకుండగా మేము ఇక దేనికి భయపడతామయ్యా? దేనిని గురించి మేము షేక్ అవుతాం తండ్రి? ఏ భయము మమ్మల్ని వెంటాడగలదయ్యా? ఏ పరిస్థితులు మమ్మల్ని కబళించినా కూడా మేము దేనికి భయపడమయ్యా? నీ కృప మాకు తోడుగా ఉంది. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఇంత గొప్ప దేవుడు మా ప్రక్కనుండగా, మా ప్రక్కన 1000 మంది పడినా, మా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా మేము భయపడమయ్యా. ఎందుకంటే అపాయము మా యొద్దకు రాదు, నీవు దానిని రానివ్వవు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నారో, విశ్వసించి ఎంతమంది మోకరించి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలని ప్రార్థిస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి జీవితాన్ని నీ కృప లేవనెత్తునుగాక. ప్రతి పరిస్థితిని నీ కృప తిరిగి సరిచేయనుగాక. కోల్పోయిన ప్రతి దానిని నీ కృప తిరిగి రెస్టోర్ చేయనుగాక. పడిపోయిన జీవితాలను తిరిగి లేవనెత్తునుగాక. కోల్పోయిన పరిశుద్ధతను నీ కృప తిరిగి దయచేయనుగాక. కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని తిరిగి నీ కృప దయచేయనుగాక. కోల్పోయిన సాక్ష్యాన్ని తిరిగి దయచేయనుగాక. కోల్పోయిన ఆరోగ్యంను తిరిగి దయచేయనుగాక. పోగొట్టుకున్న అత్యంత విలువైన విషయాలన్నింటినీ కూడా తిరిగి నీ కృప దయచేస్తుందని నమ్ముతున్నానయ్యా. పౌలుతో చెప్పారు, నా కృప నీకు చాలునని. ఈరోజు కూడా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరితో మీరు చెప్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప ప్రతి ఒక్కరికి తోడైందని నమ్ముతున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపము తెలియజేస్తున్నారు. అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి కామెంట్ను యేసు నీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. వారి ప్రతి పరిస్థితిని కడిగి వేస్తుందని, వారి శ్రమను కడిగి వేస్తుందని, వారి బాధను కడిగి వేస్తుందని, వారి చింతన, వారి అసమాధానాన్ని, వారి అశాంతిని కడిగి వేస్తుందని, వారి జీవితంలో వారు స్ట్రగుల్ అవుతున్న ప్రతి విషయాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని కృప మీ జీవితాన్ని మార్చబోతుంది, మీ చరిత్రను మార్చబోతుంది. కాబట్టి దేవుని కృపపై ఆధారపడండి. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా బిగ్గరగా ఆమెనని చెప్పండి. హృదయపూర్వకంగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.